హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదైతే ఫ్రైడే రోజు మార్నింగ్ రొటీన్. మార్నింగే దోశ వేస్తున్నాను. అందరూ వెళ్ళిపోయారనుకోండి. ఇదైతే ఇంకా అన్ని అన్నాలు కూరలు ఊసి పెట్టుకొని గిన్నెలన్నీ తోమనికి వేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే నా కోసం వేసుకుంటున్నాను దోశ. మార్నింగ్ షూట్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే పిల్లలు ముగ్గురు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి చాలా బిజీగా ఉంటుంది. ఇంకా గిన్నెలన్నీ తోమేసుకొని ఆ తర్వాత నేనైతే దోశ వేసుకుంటున్నాను. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయాకే వేసుకొని తినగలం కదా. కొన్నిసార్లు బావకు వేసేటప్పుడే వేసి పెట్టుకుంటాను, ఓపికను బట్టి. ఇంకా కొన్నిసార్లు నేను ఫ్రెష్గా తినాలి అనుకున్నప్పుడు, కొంచెం హాట్గా తినాలనుకున్నప్పుడు అప్పుడే వేసుకుంటాను. ఇంకా మిషన్ కూడా ఆన్ చేశాను బట్టల కోసము. అసలు ఎన్ని బట్టలు అయిపోతున్నాయి వర్షాకాలం. ఒకరోజు ఎండేసినా 2-3 రోజులు ఆడుతూ ఉన్నాయి. ఇంకా దోశకు కూడా మళ్ళీ నెక్స్ట్ డేకి నానబెట్టుకొని కొద్దిసేపు చిన్న వీడియో ఎడిటింగ్ ఉంటే చేసేసుకొని, కొత్త కదా చాలా టైం పడుతుంది అనుకోండి. ఇంకా బట్టలన్నీ ఆరేసుకొని ఇంకా పిల్లల్ని అయితే తీసుకొచ్చాను స్కూల్ నుంచి. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వాళ్ళకి పాలు వేడి చేస్తున్నాను. ఇంకా వాళ్ళైతే రాగానే బుక్స్ తీసి హోంవర్క్స్ చేసుకుంటూ ఉంటారు. ఫేస్ వాషెస్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మేము స్నాక్ కొంచెం గ్యాప్ ఇచ్చి చెయ్యం, వెంటనే చేసేసుకుంటాము. ఇంకా సరే మ్యాంగో కావాలన్నారు, పాలు వద్దంట. సరే అని మ్యాంగో కట్ చేసి ఇచ్చాను. వాళ్ళైతే తింటున్నారు. చాలా ఇష్టము. ఇంకా మాకు పండ్ల కంటే ఇవి ఎక్కువ ఇష్టము. మీరు తింటున్నారా? ఇంకా సీజన్ కూడా అయిపోయి వచ్చింది కదా, ఇంకా చాలా జాగ్రత్తగా తినాలి. తిన్నా కూడా పురుగులు వస్తాయి. ఇంకా మా చిత్తలకైతే ఈరోజు HI రాపిచ్చారు. తనకైతే స్టార్ వచ్చింది, చూపిస్తుంది చూడండి. బాగా రాస్తుంది, ఎందుకంటే తనకు కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ ఉంది కాబట్టి రాసేస్తుంది ఫాస్ట్గా ఎంత ఇచ్చినా. ఇంకా టెక్స్ట్ బుక్లో కూడా చూపించమంటుంది చూడండి. G లెటర్ వర్డ్స్, స్టార్టింగ్ G లెటర్ వర్డ్స్ సర్కిల్ చేయమన్నారు. ఇంక ఈలోపు వాళ్ళ అన్నయ్యలు పోటీకి ఇస్తున్నారు బుక్స్ డైరీస్ నిన్ననే కొనుక్కున్నాం, ఈరోజే ఫస్ట్ రాస్తున్నారు వాళ్ళ డైరీ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ మీరు నమ్ముతారా, డైరీకి ఎంత అమౌంట్ అంటే అమ్మో అసలు చెప్పలేము, అంత అమౌంట్ ఉంది డైరీకి. ఒక బుక్కి ఎందుకు అంత అమౌంట్ అనిపించింది తెలుసా? ఎంత ఉంటుంది అన్నది గెస్ చేయండి. గెస్ చేస్తే చూద్దాము ఎవరైనా కరెక్ట్గా చెప్తారా. అన్ని స్కూల్స్లో ఇట్లాగే ఉందా లేదా అన్నది ఒక ఐడియా కూడా వస్తుంది నాకు. అప్పుడే మా చిత్తల్లి తన డైరీ కూడా చూపించమంటుంది. ఇంకా వాళ్ళ హోంవర్క్స్ చూసి చెయ్యండి అని చెప్తూ ఉన్నాను. ఇది మా పెద్ద బాబు డైరీ, చిన్న బాబు డైరీ ఇంకా ఇద్దరివి. ఇంకా మా అమ్మాయి చూడండి పదే ఇస్తూ ఉంటుంది. ఇంకా డైరీలో వాళ్ళకి టైం టేబుల్ రాసుంటా. టైం టేబుల్ అంటే పోర్షన్ టైం టేబుల్ కాదు, ఫస్ట్ మండే ఏ పీరియడ్స్ ఉంటాయి, ఏ క్లాసెస్ ఉంటాయి అనేది ఒకటి. బ్రేక్ని బ్రా అని రాశాడు, BRA రాస్తే ఏంట్రా ఇదేం సబ్జెక్ట్ రా అంటే, అది బ్రేక్ మమ్మీ, వాడు మిస్ చేశాడని మా పెద్దోడు చెప్తూ ఉండే. అవునా అని ఇంకా అప్పుడు నేను అన్నీ ఒకసారి చూసుకున్నాను, ఏ డేస్లో ఎలా సాగుతుందని. ఇంకా 2 హోంవర్క్సే ఇస్తున్నారు. వర్ణమాలకి వర్ణమాల రాశాడు చూడండి, వాకి మధ్యలో లైన్ వేసేసాడు మా చిన్నోడు. కర్సివ్ రైటింగ్ రాస్తున్నాడు, కాకపోతే కొంచెం లైట్గా రాస్తున్నాడు. హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది, కానీ ఏంటంటే లైట్గా రాయడం వల్ల అస్సలు వీడియోలో అయితే కనిపించట్లేదు. పెన్సిల్ గట్టిగా రాయమంటే అస్సలు పట్టాడు, గట్టిగా ఇలాగే రాస్తాడు. ఇంకా బ్లాక్ 2 అయితే మొన్నటి నుంచి సేమ్ LP1 LP2 రీడ్ చేయమంటున్నారు. నేను ఆల్రెడీ రీడ్ చేయించాను, మళ్ళీ వాళ్ళు సేమ్ ఇస్తున్నారు. సరే కానివ్వలేని వేరే సబ్జెక్ట్ చేద్దామని చెప్పాను. ఇంకా మా చిత్తలకి అయితే ఇంకా ఆమెకు రాసుకునే స్టేజ్ రాలేదు కాబట్టి వాళ్ళ టీచర్స్ రాస్తున్నారు డైరీస్. ఎంత బాగా, ఇవేం చూడకపోయినా బుక్లో వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు కదా హోంవర్క్, కానీ ఎందుకు ఇచ్చారో వాళ్ళకి అప్పుడే డైరీ నాకు తెలియదు, కానీ అది కూడా చేశారు. నమస్కారం పెడుతున్నాడు. ఇంకా వాళ్ళ హోంవర్క్స్ కంప్లీట్ అయ్యాక నేనైతే దోశ బ్యాటర్ పట్టుకొని ఇంకా దొండకాయ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ కోసము కట్ చేసి పెట్టుకోవాలని నానబెట్టుకున్నాను. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేశాను, వాళ్ళైతే తినేశారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అన్న వస్తే కింద మాట్లాడుతున్నారు, పిల్లలు అక్కడికి వెళ్ళారు. ఇంకా ఇవాళ అయితే వాళ్ళ ఫోన్ మాట్లాడుతూ అమ్మతో చాలా బిజీ టైం అయిపోయిందనమాట. ఇంకా లంచ్ బాక్స్లో కూడా తోమలు, ఈవినింగ్ గిన్నెలన్నీ అట్లాగే ఉన్నాయి ఫోన్లో బిజీలో. ఇంక ఇప్పుడు అవన్నీ నీట్గా తోమేసి స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా దొండకాయలు ఆరబెట్టేసుకొని ఇంకా ఆరినాక కట్ చేసుకొని పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మా బావ వస్తే ఆయనకి డిన్నర్ పెట్టేస్తే ఈ రోజుకి ఈ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. కానీ చూడాలి ఇంకా ఆయన ఎప్పుడు వస్తారో. ఇంకా దొండకాయలు ఆరబెట్టేసి
నేను వాళ్ళ కిందేం చేస్తున్నారంటే అన్న వాళ్ళు బయటికి వెళ్ళారంట, మళ్ళీ వస్తారని చెప్పారు. ఇంకా పిల్లలతో ఇంకా కిందకి వెళ్ళారు కదా అని వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు. సరే అని లోపలికి వచ్చి చూసేసరికి మొత్తం ఇల్లంతా చిందరవందర. మా చిత్తల్లి తీసేసింది ఇవన్నీ, మా పిల్లలు కాదు. మళ్ళీ ఆమెకి వాళ్ళ డాడీకి రోజు హోంవర్క్ చూపించుకుంటుంది తెలుసా. హోంవర్క్ చూపించుకుంటుంది, ఆమె చేసిన డ్రాయింగ్ చూపించుకుంటుంది, ఆమెకు వచ్చిన స్టార్స్ చూపించుకుంటుంది. వాళ్ళ నాన్నకి చూపించి వాళ్ళ నాన్నకి కిస్ చేస్తే ఆమెకు అదొక ఆనందం. నేను చూసినా అంత ఉండదు. ఆల్రెడీ వాళ్ళ నాన్న రాగానే కాల్ చేస్తారు 2:30కి, అయినా సరే వచ్చినాక చూపించాలి. ఇంకా అవన్నీ సర్ది నీట్గా అయితే ఇల్లంతా ఊకేసుకుని ఇంకా వాళ్ళ డాడీ వచ్చాడు, ఫేస్ వాష్ చేసుకోనికి వెళ్ళారు. ఇంక ఈలోపు అయితే నేను దొండకాయలు అన్నీ కట్ చేశాను. నేను క్యాప్ పెడుతుంటే మా చిత్తలు చూడండి, వద్దు వద్దు ఒక్క నిమిషం ఆగని చెప్పి దొండకాయ ముక్కలు తీసుకొని తింటా ఉంది. అప్పుడే మా పెద్దోడు వచ్చి వీళ్ళిద్దరికి అలవాటు అయింది నాకెందుకు కాలేదు అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా